వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్ నవంబర్ 2024లో జరిగిన అంతర్జాతీయ అంశాలను ఇంటర్నేషనల్ ఇష్యూస్ని డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. లెట్ us స్టార్ట్. ముందుగా ఇక్కడ చూసుకున్నటువంటి అంశం చూసుకుంటే చెన్నై వ్లాదివోస్టోక్ ఈస్టర్న్ మ్యారిటైమ్ కారిడార్ ప్రారంభం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. దీని గురించి ఒక అంశాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ భారతదేశంలో ఒక చెన్నై నగరం ఉందా? ఇక్కడ నుంచి రష్యాలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది పోర్ట్కి, రష్యా దేశంలో ఉన్నటువంటి పోర్ట్ ఏరియా ఏదైతే ఉందో ఈ పోర్ట్ ఏరియా, వ్లాడివోస్టాక్ అనేటువంటి ఒక ప్లేస్ రష్యా దేశంలో ఏదైతే ఉందో అక్కడికి పోర్ట్ కనెక్టివిటీ అండి. ఓకేనా? సింపుల్గా ఇప్పుడు ఇది రాకముందు గతంలో మనం ఏం చేసేవాళ్ళం, ఇండియా నుంచి రష్యా దేశానికి వెళ్ళాలి అనుకోండి, ఈ విధంగా ప్రయాణించేవాళ్ళం. లైక్ ముంబై పోర్ట్ నుంచి ఈ విధంగా వచ్చి ఇట్లా ఈ వేలో ఆ సిల్క్ రోడ్ టచ్ అవుతూ ఈ విధంగా లైక్ సెయింట్ పీటర్స్బర్గ్ మీదుగా వెళ్ళి ఇక్కడికి వెళ్ళేవాళ్ళం. అంటే మన రష్యా దగ్గర నుంచి ఇండియాకి ఆయిల్ దిగుమతి చేసుకోవాలనుకున్నా, లేదా ఇండియా నుంచి ఏవైనా కానీ ఎగుమతి చేయాలన్నా కానీ ఈ విధంగా ప్రయాణించేవాళ్ళం షిప్స్తో. ఓకే, దూరం చూస్తే మనకి దాదాపు 8675 నాటికల్ మైల్స్ మేర ఈ డిస్టెన్స్ అనేటువంటిది ఉంది అండి. ఇప్పుడు మనం ఏం చేసాము, ఇట్లా పోకుండా ఈ విధంగా ఇక్కడ నుంచి చెన్నై నుంచి మనము ఏరియాని లైక్ పోర్ట్ ఏరియాని మనం డెవలప్ చేసుకుంటూ వచ్చాం. పోర్ట్ పాత్ని ఇక్కడ నుంచి పోతే టోటల్గా ఇప్పుడు ఇక్కడ అంతకుముందు ఎంత ఉంది, 8675 నాటికల్ మైల్స్ ఉందా? ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది, 5647 నాటికల్ మైల్స్ ఉంది. దాదాపుగా మనం ఏం చేసాము, ఇంచుమించుగా 3028 నాటికల్ మైల్స్ డిస్టెన్స్ మనం తగ్గించుకోగలిగాం ఇట్లా పోకుండా అట్లా పోతే. టైం కూడా మనం ఆల్మోస్ట్ మనం చూసుకుంటే ఒక 16 రోజులలో టైంను మనం సేవ్ చేసుకున్నాం అన్నట్టు. ఓకేనా? అట్లా ఇది మనకి న్యూస్లో అయితే ఉండటం జరిగింది. సింపుల్గా చెన్నై నుంచి ఈ యొక్క రష్యా దేశంలో ఉన్నటువంటి వ్లాడివోస్టాక్ అనేటువంటి ఒక పోర్ట్ ఏరియాకి కనెక్టివిటీని మనం పెంచుకోవడం జరిగింది. అట్లా ఇది న్యూస్లో ఉంది. అయితే జనరల్గా మనం రష్యా నుంచి మనం ఎక్కువగా ఏం దిగుమతి చేసుకుంటా ఉన్నాం, చమురు. ఆయిల్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటా ఉన్నాం. దాని తర్వాత మనము రష్యా దేశానికి ఎక్కువగా ఇక ఫుడ్ ప్రోడక్ట్స్ని లైక్ స్పైసెస్ కానీ, రైస్ కానీ, వీట్ కానీ ఇవన్నీ కూడా మనం రష్యాకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. ఇక దాంతోపాటు మిషనరీ, కొంత మిషనరీ రష్యా నుంచి మనం దిగుమతి చేసుకుంటూ ఉంటే కొంత మిషనరీ మన ఇండియా రష్యాకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది. ఓకేనా? ఇట్లా చేస్తూ ఉంది. ఫైనల్గా ఈ రూట్ అనేటువంటిది మనకు రావడం ద్వారా దాదాపు ఒక 16 రోజుల సమయాన్ని మనం సేవ్ చేసుకోగలిగిన అవుతా ఉన్నాం. ఇంకొక కారిడార్ ఉంది. ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్, ఇది కూడా మనకి న్యూస్లో ఉండటం జరిగింది. దీనిపైన కూడా మనకి వివిధ ఎగ్జామ్స్లో గతంలో కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఏరియా. దీనిలో మనం ఫోకస్ చేయాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఈ ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ కారిడార్. ఇండియా, అదేవిధంగా మిడిల్ ఈస్ట్, దాని తర్వాత మిడిల్ ఈస్ట్, దాని తర్వాత యూరోప్. ఇది ఫైనల్గా కారిడార్. ఈ కారిడార్లో మనకి 2 వింగ్స్ ఉంటాయి. ఓకేనా? లైక్ ఎట్లా ఈస్ట్ కారిడార్ అని అండ్ నార్త్ కారిడార్ అని 2 ఉంటాయి. ఓవరాల్గా ఇది మొత్తం కూడా ఒక కారిడారు. దీనిలో 2 విభాగాలుగా మనం చేసుకున్నాం, ఇండియా, మిడిల్ ఈస్ట్ అని. దీన్ని ఏమని అంటాం, ఈస్ట్ కారిడార్గా పిలుస్తాం. ఈస్ట్ కారిడార్. ఇదేమో నార్త్ కారిడార్గా పిలుస్తూ ఉంటాం. ఈస్ట్ కారిడార్ అనేటువంటి ఏ ప్రాంతాలు కనెక్టివిటీ చేస్తూ ఉంటుంది, ఇండియాని తీసుకుపోయి మిడిల్ ఈస్ట్ కంట్రీస్తో కనెక్టివిటీ చేస్తూ ఉంటుంది. ఇదే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మనం ఏమని పిలవచ్చు, గల్ఫ్ కంట్రీస్ అని కూడా పిలవచ్చు అండి. లైక్ ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ అంటే యమన్ అని, ఒమాన్ అని ఇట్లా గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి, వాటితో కనెక్టివిటీ చేస్తుంది. మళ్ళీ ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నీ కూడా ఎక్కడ కనెక్ట్ అవుతాయి, యూరోప్ దేశాలకు కనెక్టివిటీ అవుతుంటాయి. ఓకేనా? ఫైనల్గా ఈస్ట్ కారిడార్ అనేటువంటిది ఇండియాని మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కనెక్టివిటీ చేస్తూ ఉంది. నార్త్ కారిడార్ అనేటువంటిది గల్ఫ్ కంట్రీస్ని యూరోపియన్ కంట్రీస్కి కనెక్టివిటీ చేస్తూ ఉంది. ఈ కనెక్టివిటీ అనేటువంటిది ఎట్లా ఉంటుంది, త్రూ మీన్స్ ఆఫ్ లైక్ ఇక్కడ నుంచి మనకి కొంతమేర రోడ్ మార్గం ఉంది, రోడ్ కనెక్టివిటీ ఉంది, కొంతమేర రైల్వే కనెక్టివిటీ కూడా కొన్ని ప్రాంతాల నుంచి ఉంది. దాని తర్వాత వాటర్ వేస్, జల మార్గాల ద్వారా కూడా మనకి ఈ కారిడార్ అయితే ఉంది. ఫైనల్గా రోడ్స్ ఉంది, రైల్వేస్ ఉంది, వాటర్వే ఉంది. కొన్ని ప్లేసెస్లో మనకి కొన్ని దేశాల నుంచి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇక్కడ ఇండియా ఉందా, ఇండియాలో మహారాష్ట్ర ముంబై ఉందా, ముంబై నుంచి దుబాయ్ దేశానికి మనకి పైప్ లైన్ వేస్తూ ఉన్నాం. దాన్ని బట్టి కూడా మనం చెప్పొచ్చు కదా,
ఇది అంటే ఆ పైప్ లైన్ వేసే భాగం కూడా ఈ ప్రాజెక్ట్ కిందే వస్తుంది. సో దాన్ని బట్టి మనం చెప్పొచ్చు కదా ఆయిల్ పైప్ లైన్ కనెక్టివిటీ కూడా ఉంది అని. ఓకే నెక్స్ట్ ఇవన్నీ కూడా కనెక్టివిటీ ఈ విధంగా ఈ దేశాల మధ్య ఉంది. సో అట్లా ఇది న్యూస్లో ఉంది. సో దాంతోపాటు ఇంకొక అంశం ఏంటి అంటే ఈ మ్యారిటైమ్ విజన్ 2047 అనేటువంటిది మనం డెవలప్ చేసుకున్నాం. సో లైక్ ఇప్పుడు ఇండియా 2047కి కలిపి అంటే 100 ఇయర్స్ని మనం రీచ్ అవుతాం కదా. సో భారతదేశ స్వతంత్రం వచ్చి 2047 సంవత్సరానికి 100 సంవత్సరాలు మనం కంప్లీట్ చేసుకుంటా ఉన్నాం కదా. ఇప్పుడు దానిలో భాగంగా మనం వివిధ క్యాంపెయిన్స్ కూడా లాంచ్ చేస్తామా, లైక్ వికసిత్ భారత్ అని, మ్యారిటైమ్ విజన్ అని ఇట్లా లాంచ్ చేసుకుంటున్నాం. సో ఈ మ్యారిటైమ్ విజన్ 2047లో భాగంగా మనం ఏం చేస్తూ ఉన్నాం, వివిధ దేశాలతో సముద్రాల మార్గం ద్వారా కనెక్టివిటీని డెవలప్ చేసుకుంటూ ఉన్నాం. అందులో వన్ ఆఫ్ ది డెవలప్మెంట్ వచ్చేసి ఈ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్. ఇంకో డెవలప్మెంట్ చూసాం కదా, ఇప్పుడు చెన్నై నుంచి రష్యా కనెక్టివిటీ చేసుకున్నామా, అట్లా అవన్నీ కూడా ఈ మిషన్ కిందే మనం చేస్తూ ఉన్నాం. సో మారిటైమ్ విజన్ 2047 కింద మనం డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. ఇంకొక అంశం G20కి సంబంధించి న్యూస్లో ఉంది. సో G20 సమిట్ వచ్చేసి లైక్ 2024కి గాను నవంబర్ 18, 19 మధ్య బ్రెజిల్ దేశంలో జరిగింది అండి. సో బ్రెజిల్ దేశంలో రియో డి జెనీరో అనేటువంటి ఒక నగరం ఏదైతే ఉందో సో అక్కడ జరిగింది. అర్థమైందా? సో లైక్ G20 2024 సమిట్ ఏ దేశంలో జరిగింది, బ్రెజిల్ దేశంలో రియో డి జెనీరో అనేటువంటి ఒక ప్లేస్లో జరిగింది నవంబర్ 18 నుంచి 19, 2024 మధ్య. సో దీనిలో వీళ్ళు ప్రధానంగా డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంటి అంటే క్లైమేట్కి సంబంధించి డిస్కస్ చేశారు. సో క్లైమేట్ చేంజ్కి సంబంధించి వీరు డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రపంచం దేశంలో ఉన్నటువంటి ఒక టెర్రరిజం గురించి ఏదైతే ఉందో సో దాని గురించి డిస్కస్ చేశారు. దాని తర్వాత ఫుడ్ ఇన్ఫ్లేషన్, ఫుడ్ క్రైసిస్, ఫుడ్ ఇన్ఫ్లేషన్ సంబంధించి వీరు డిస్కషన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ దేశాల మధ్య వ్యాపార సంబంధాలు, సో ట్రేడ్ అండ్ ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క G20లో వీరు ప్రధానంగా డిస్కస్ చేసినటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? సో మేజర్గా ఇవన్నీ కూడా వారు డిస్కస్ చేశారు. దాని తర్వాత ఈ G20లోనే జనరల్గా ఎవరు మెంబర్స్ ఉంటారు అనేటువంటి అంశంలోకి వెళ్ళినట్లయితే G20 ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ 20 మెంబర్స్. సో 20 మెంబర్స్ అంటే ఎడిటీస్ అని కూడా అనుకోవచ్చు. సో దీనిలో ఎవరు ఉంటారంటే జనరల్గా ఆ దేశం యొక్క సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్. సో సెంట్రల్ బ్యాంక్ యొక్క గవర్నర్, ఇండియా పరంగా చూసుకుంటే రిజర్వ్ బ్యాంక్ యొక్క గవర్నర్ శక్తికాంత్ దాస్ ఉన్నారు. దాని తర్వాత ఆ దేశంలో ఉన్నటువంటి ఫినాన్స్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో సో ఫినాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో వీరు సభ్యులుగా ఉంటారండి. సో G20 అనేటువంటిది అంటే G20 అనగానే కేవలం 20 దేశాలు మాత్రమే ఉంటాయని అనుకోకండి. దీనిలో చాలా దేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇప్పుడు ఈ G20 లేదా ఇప్పుడు ఇటీవల ఈ G20లోనే ఆఫ్రికా యూనియన్ కూడా G20లోనే ఆఫ్రికా యూనియన్ కూడా మెంబర్ అయిందా లేదా? అయింది కదా. సో G20 కాస్త ఏ మారింది, G21గా మారిందా? సో ఈ G21లో 19 దేశాలతో పాటు ఒక యూరోపియన్ యూనియన్ ఉంటుంది, +1 ఆఫ్రికా యూనియన్ ఉంటుంది. యూరోపియన్ యూనియన్లో దాదాపుగా మనం చూసుకుంటే 27 కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు యూరోపియన్ యూనియన్లో దాదాపుగా చూసుకుంటే 27 కంట్రీస్ ఉన్నాయి. ఆఫ్రికా యూనియన్లో మనం చూసుకుంటే దాదాపు 50 దేశాల వరకు కూడా ఈ ఆఫ్రికా యూనియన్లో ఉండటం జరిగిందండి. అంటే ఈ 19 దేశాలు, 27 దేశాలు, 50 దేశాలు ఇవన్నీ కూడా కలిపి G21లో ఉన్నాయి. అర్థమైందా? సో అట్లా G20 అనేటువంటిది 20 కంట్రీస్ మాత్రమే కాదు, అవి ఒక ఎంటిటీస్. సో 19 దేశాలు, 2 యూనియన్లు ఉన్నాయి. 2 యూనియన్ల సమూహం G21 అంటే యూరోపియన్ యూనియన్, ఆఫ్రికా యూనియన్. యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి దేశాల సంఖ్య 27గా ఉంటుంది. ఆఫ్రికా యూనియన్లో దాదాపు 50 దేశాల పైగా ఉండడం జరిగింది. ఓకేనా? సో అట్లా ఇది మనకి ఇంపార్టెంట్గా మనం డిస్కస్ చేయాలి. అయితే మరి G20 యొక్క సమిట్ మనం చూసుకున్నాము అనుకోండి. ఈ G20 సమిట్ యొక్క మన ఒక థీమ్ మనం చూసుకుంటే, ఇతివృత్తం మనం చూసుకుంటే బిల్డింగ్ ఏ జస్ట్ వరల్డ్ అండ్ ఏ సస్టైనబుల్ ప్లానెట్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇంకొక అంశం విద్యుత్ ఎగుమతుల కోసం భారత్, నేపాల్, బంగ్లాదేశ్ కీలక ఇంధన వాణిజ్య ఒప్పందం జరిగింది అనేటువంటిది కనిపిస్తూ ఉంది. సో సింపుల్గా ఇక్కడ ఏంటి అంటే ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో ఇండియా అనుకుంటే ఈ ప్రాంతంలో ఇండియాకి నేపాల్ ఉంటుంది. అర్థమైందా? సో ఇండియా పైన నేపాల్ ఉంటుంది. ఈ కింద మనం చూసుకుంటే ఈ లోపల మనం చూసుకుంటే బంగ్లాదేశ్ అని ఉంటుంది. ఇదేమో ఇండియా, ఇక్కడేమో నేపాల్, ఇక్కడేమో బంగ్లాదేశ్ ఉంటుంది. క్లియర్ కదా? సో అయితే ఇక్కడ
ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే నేపాల్ దేశంతో ఉన్నటువంటి సంబంధాల దృష్ట్యా, ఎందుకంటే రెండు దేశాలకు కూడా మంచి గుడ్ రిలేషన్షిప్సే ఉన్నాయి. అందులో భాగంగా ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది, నేపాల్ దేశంలో ఆ యొక్క హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ని డెవలప్ చేసిందండి. ఓకేనా. సో విత్ అండ్ లైక్ మనకి నీరు ఉపయోగించుకొని ఎలక్ట్రిసిటీని డెవలప్ చేసేటువంటి ప్లాంట్లను, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్లను డెవలప్ చేయడం జరిగింది ఇండియా. అసిస్టెన్స్ వాళ్ళకి నేపాల్ వాళ్ళకి ఇచ్చింది. సో ఇంకొక ఎజెండా ఇక్కడ ఏంటి, ఏదైతే భారతదేశమో ఈ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్లు నేపాల్ దేశంలో ఏర్పాటు చేసిందో వాటి ద్వారా ఉత్పత్తి అయినటువంటి ఎనర్జీని భారతదేశానికి అవసరం ఉన్నటువంటి మేరకు భారతదేశానికి ఇవ్వాలి. దాని తర్వాత బంగ్లాదేశ్కి కూడా అవసరం ఉంటే బంగ్లాదేశ్కి కూడా ఇవ్వాలనేటువంటి ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయి. అట్లా ఫైనల్గా మన భారతదేశము, ఇండియా, అదేవిధంగా నేపాల్, అదేవిధంగా బంగ్లాదేశ్, ఈ 3 దేశాలు కలిసి ఈ ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో ఏదైతే విద్యుత్ నేపాల్ దేశంలో ఉత్పత్తి అవుతుందో అవి ఇండియాలో ఉన్న రాష్ట్రాలకు సరఫరా చేయాలి. దాంతోపాటు బంగ్లాదేశ్కి కూడా సరఫరా చేయాలి. ఓకేనా. సో ఈ అగ్రిమెంట్ చేసుకున్నారు. దీనిలో భాగంగా ఇప్పుడు ఇటీవల ఈ నేపాల్ దేశము బంగ్లాదేశ్కి విద్యుత్ని అందించడం జరిగింది. సో అందించింది కూడా దాదాపు 40 మెగావాట్ల మేర ఆ యొక్క విద్యుత్ని అందించడం జరిగింది అండి. ఓకేనా. సో అట్లా ఇది మనకి న్యూస్లో ఉంది. సో ఈవెన్ మనకి భారతదేశానికి కొన్ని సందర్భాల్లో ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి విద్యుత్ అవసరమైనప్పుడు కూడా మనం ఏం చేస్తూ ఉన్నాం, నేపాల్ దగ్గర నుంచి తెచ్చుకుంటా ఉన్నాం. సో ఇది న్యూస్లో ఉన్నటువంటి అంశం. ఇంకొక అంశం లైక్ ఇక్కడ మారిషస్ అనేటువంటి ఒక దేశం ఉందా. సో మారిషస్ అనేటువంటి ఒక దేశంలో ఎలక్షన్ జరగగా ఇక్కడ నవీన్ రామ్గూలం అనేటువంటి ఒక వ్యక్తి విన్ అయ్యారు. సో పిఎం క్యాండిడేట్ కింద ఆయన కంటెస్ట్ చేస్తే ఆయన విన్ అవ్వటం జరిగింది. టోటల్గా అంటే ఆ దేశంలో 62 స్థానాలు ఉంటే 62లో 60 స్థానాలను ఆయన గెలుచుకున్నారు. ఓకేనా. సో 62కి 62 ఆయన గెలుచుకొని పిఎంగా ఛార్జ్ తీసుకోబోతా ఉన్నారు. ఓకేనా. సో ప్రధానమంత్రిగా ఛార్జ్ తీసుకోబోతా ఉన్నారు. అయితే ఆయన ఫస్ట్ టైం అయితే కాదు. ఇప్పుడు ఈ నవీన్ రామ్గూలం గారు పిఎం అవటం, ప్రధానమంత్రి అవటం ఫస్ట్ టైం అయితే కాదు. ఆల్రెడీ ఆయన 1995 నుంచి 1996 మధ్య, 2000 నుంచి 2005 మధ్య, 2010 నుంచి 2014 మధ్య కూడా ఆయన అంటే ప్రైమ్ మినిస్టర్గా విధులను నిర్వహించినటువంటి వ్యక్తి అండి. సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఈ యొక్క మారిషస్ దేశంలో. ఇంకొక అంశం మనం చూద్దాం. H1B వీసాల గురించి మనకి బాగా ట్రెండింగ్లో అవుతా ఉంది అండి. సో ఇక్కడ ఇప్పుడు ఎందుకు ఈ H1B ఇష్యూస్ మనకి ఇప్పుడు లైమ్లైట్లోకి వచ్చినాయి అంటే, ఇక్కడ మనం చూడండి, ఆయన ఎవరు, డొనాల్డ్ ట్రంప్ కదా. సో ఈయన ప్రస్తుతము అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా బాధ్యతలను తీసుకున్నారు. అంటే ఇక్కడ ఎలక్షన్ జరిగింది. సో ఎలక్షన్ జరిగిన తర్వాత ఈ డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే ఉన్నారో, ఎలక్షన్ జరిగిన తర్వాత ఈ డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే ఉన్నారో, సో ఆయన ఎలక్షన్లో కంటెస్ట్ చేశారు, గెలిచారు. ఇప్పుడు లైక్ ఈ డొనాల్డ్ ట్రంప్ ఏమో రిపబ్లిక్ పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఉన్నాడు. అపోజిషన్లో కమలా హారిస్ కంటెస్ట్ చేశారు డెమోక్రాటిక్ పార్టీ క్యాండిడేట్గా. సో ఫైనల్గా వీళ్ళిద్దరికి మధ్య ఎలక్షన్ జరగగా ఈ నవంబర్లో ఎలక్షన్ జరిగితే ఈ డొనాల్డ్ ట్రంప్ విన్ అవ్వడం జరిగింది అండి. సో ఈయన 47వ అధ్యక్షుడిగా విన్ అయ్యారు. ఉపరాష్ట్రపతిగా లేదా ఉప అధ్యక్షుడిగా వైస్ ప్రెసిడెంట్ అయిన జేడీ వాన్స్ అయితే ఈయన ఎన్నిక అవడం జరిగింది. సో అయితే గతంలో డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ 45వ ప్రెసిడెంట్గా అమెరికాకు ఉన్నాడు. సో ఆయన తర్వాతనే మనకి జో బైడెన్ వచ్చాడు కదా. సో ఆయన తర్వాత మళ్ళీ ఈయన సెకండ్ టైం అయ్యాడు కదా. సో ఈయన 45th ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సమయంలో H1B వీసాల పైన భారీగా రిస్ట్రిక్షన్స్ని విధించాడండి. H1B వీసాలను వివిధ దేశాల వాళ్ళకి ఇవ్వటానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. చాలామంది కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. సో ఇన్ జనరల్గా మరి H1B వీసాలు అనేటువంటివి ఎవరికి ఇస్తారు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ అమెరికాలో ఉన్న కంపెనీలు ఉన్నాయో వారికి స్కిల్డ్ ఎంప్లాయీస్ కావాలనుకోండి. కావాల్సినప్పుడు వారు వివిధ దేశాల నుంచి ఎంప్లాయీస్ని తెప్పించుకోవచ్చు వర్క్ పర్పస్. అట్లా ఆ కోవలో వీళ్ళు ఏం చేయవచ్చు, H1B వీసాలు ఇస్తారు. ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి కంపెనీ ఏదైతే ఉందో, సో వాళ్ళకి ఎంప్లాయీస్ కావాలి అంటే కనుక వాళ్ళ ద్వారా H1B వీసాలు అనేటువంటివి అమెరికా జారీ చేస్తూ ఉంటుంది. అర్థమైందా. సో వర్క్ పర్మిట్ వీసాలుగా మనం చెప్పుకోవచ్చు. సో జనరల్గా ప్రతి సంవత్సరము కూడా ఈ H1B వీసాలు అమెరికాలో 65,000 మందికి ఇస్తూ ఉంటారు. బట్ అడిషనల్గా అవి కాకుండా 20,000 మందికి ఎవరైతే మాస్టర్ డిగ్రీ చేశారో అడిషనల్గా 20,000 వీసాలను ఇస్తూ ఉంటారు. సో ఆల్రెడీ ట్రంప్ నినాదం ఏంటి, అమెరికా ఈజ్ ఫర్ అమెరికన్స్ అనమాట.
సో అమెరికా అనేటువంటి ఒక దేశం కేవలం అమెరికా వాళ్ళకి సంబంధించిందే. సో అమెరికా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ రావాలి అనేటువంటి ఉద్దేశం అనమాట ఆయనది. సో మరి అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు విదేశాలకు చెందినటువంటి వారిని ఆ దేశంలో రాణిస్తాడంటే గతంలో రాణించలేదు. దానిపైన కూడా భారీగా ఈ రిస్ట్రిక్షన్స్‌ని వేశారు. హెచ్-1బీ వీసాలు కూడా ఆయన ఇవ్వలేదు. సో ఇప్పుడు కూడా మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు కూడా హెచ్-1బీ వీసాలపైన ఆంక్షలు విధించి హెచ్-1బీ వీసాలు రాకుండా చేస్తాడని చెప్పేసి లైక్ వివిధ దేశాల వాళ్ళు సఫర్ అవుతూ ఉన్నారు. ఈవెన్ ఇండియా కూడా లైక్ ఇప్పుడు చాలామంది ఇప్పుడు అమెరికాలో పనిచేస్తున్నటువంటి ఎక్కువ మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లలో మన భారతదేశం నుంచే ఎక్కువ మంది వెళ్తూ ఉన్నారు. ఎక్కువగా అమెరికా దేశం నుంచి రెమిటెన్సెస్ అనేటువంటి ఎక్కువగా వచ్చినటువంటి దేశం కూడా భారతదేశమే అండి. ఓకేనా? సో అట్లా ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనకి న్యూస్లో అయితే ఉండడం జరిగింది అంశం. ఇంకొక అంశం ఇక్కడ కెనియా ప్రెసిడెంట్ ఫోర్స్ టు కట్ లూజ్ ఇండియన్ బిలినియర్. సో సింపుల్గా ఇక్కడ ఏంటి అదానికి సంబంధించినటువంటి అంశం న్యూస్లో ఉంది. సో అంశం ఏంటి అంటే ఈ అదానికి సంబంధించినటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నారో వారు విద్యుత్ అమ్మేదానికి సంబంధించి అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అగ్రిమెంట్స్లో భాగంగా కొంత లైక్ బ్రైబ్స్ ఇచ్చారు అనేటువంటి అంశం అయితే మనకి న్యూస్లో కనిపిస్తూ ఉంది. ఓకేనా? సో ఆ కోవలోనే ఏదైతే అంబానీకి చెందినటువంటి కంపెనీలు కెనియా దేశంలో పెట్టుబడులు పెడతా ఉన్నాయో లైక్ ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించి కానీ ఎనర్జీ రంగానికి సంబంధించి కానీ ఈ పెట్టుబడులు పెడతా ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా కెనియా దేశం క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది అండి. అర్థమైందా? సో అట్లా ఇది న్యూస్లో ఉంది. ఆ కోవలోనే మనకి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇక్కడ అదానీ గ్రూప్ వాళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి స్కిల్ యూనివర్సిటీకి పెట్టుబడి పెట్టుతాము. సో సిఎస్ఆర్ ఫండ్స్ కింద 100 కోట్ల రూపాయలను ఆఫర్ చేస్తే మన యొక్క తెలంగాణ యొక్క సీఎం గారు దానిని రిజెక్ట్ చేయడం జరిగింది. అర్థమైందా? సో అట్లా మనకి తెలంగాణలో న్యూస్లోనే ఉంది. అదేవిధంగా ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ అదానికి సంబంధించినటువంటి అంశం న్యూస్లో ఉంది. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక అంశం మనం చూద్దాం. ఇక్కడ నాగాల్యాండ్ అనేటువంటి ఒక రాష్ట్రం ఏదైతే ఉందో సో ఈ రాష్ట్రంలో ఒక ఫెస్టివల్ని జరుపుతూ ఉంటారు. దానినే హార్న్బిల్ ఫెస్టివల్ అంటాం. నాగాల్యాండ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హార్న్బిల్ అనేటువంటి ఒక ఫెస్టివల్ని జరుపుతూ ఉంటారు. మరి ఈ ఫెస్టివల్ ఏదైతే జరుపుతూ ఉన్నారో ఈ ఫెస్టివల్కి కానీ వివిధ దేశాల వాళ్ళు ముందుకు వచ్చారు. లైక్ మేము కూడా ఫెస్టివల్లో పాల్పంచుకుంటాం, అదేవిధంగా ఫెస్టివల్లో లైక్ ఇంకా కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తామని వీళ్ళు ముందుకు వచ్చారు. అట్లా ముందుకు వచ్చినటువంటి దేశంలో వన్ ఆఫ్ ద కంట్రీ వచ్చి జపాన్ అనేటువంటి దేశం అండి. అర్థమైందా? సో జపాన్ అనేటువంటి దేశం నాగాల్యాండ్లో జరిగేటువంటి హార్న్బిల్ ఆ ఫెస్టివల్లో ఆ దేశం నుంచి ప్రతినిధులు పాల్గొనటమే కాకుండా ఆ ఫెస్టివల్ ఇంకా మంచిగా జరగడానికి ఫండ్స్ అనేటువంటివి ఇస్తారు అండి. ఫెసిలిటీస్ని కూడా ప్రొవైడ్ చేసే విధంగా తగు చర్యలను వీరు తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు మేఘాలయ అనేటువంటి ఒక దేశం కూడా మేఘాలయ అనేటువంటి ఒక రాష్ట్రము కూడా ఈ నాగాల్యాండ్లో జరిగేటువంటి ఫెస్టివల్కి సపోర్ట్ చేయడం జరిగింది. సో జనరల్గా ఈ హార్న్బిల్ ఫెస్టివల్ అనేటువంటిది ఈ యొక్క నాగాల్యాండ్ రాష్ట్రంలో నవంబర్ 1 నుంచి 10 తేదీ మధ్య జరుగుతుంది. సో నాగాల్యాండ్లో యొక్క కోహిమా అనేటువంటి ప్రాంతం ఏదైతుందో సో అక్కడ జరుగుతుందండి. సో 10 డేస్ పాటు కూడా జరుగుతూ ఉంది. ఇది ఒక ఇంపార్టెంట్ అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి ఇదే హార్న్బిల్ ఫెస్టివల్ని ఇంకొక పేరుతో పిలుస్తూ ఉన్నారు, ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్గా పిలుస్తారు. ఓకేనా? సో హార్న్బిల్ ఫెస్టివల్ ఈజ్ నోన్ యాజ్ ద ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్. అర్థమైందా? సో పండగగా పిలుస్తారు. సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశంగా మనం ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫర్దర్గా చూసుకుంటే ఇరాక్ దేశంలో సెన్సెస్ని కండక్ట్ చేశారు. ఇరాక్ అనేటువంటి ఒక దేశంలో సెన్సెస్. సో సెన్సెస్ అంటే జనగణన. సో సెన్సెస్ అంటే జనగణన అండి. సో అంటే లైక్ ఆ దేశంలో ఎంతమంది జనాభా ఉన్నారు, ఎంత లిటరసీ రేట్ ఎట్లా ఉంది, ఫిమేల్ ఎంత, మేల్ ఎంత, కిడ్స్ ఎంత అనేటువంటి ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయడం. అట్లా గత 40 సంవత్సరాల కాలంలో ఇరాక్ దేశంలో ఈ యొక్క జనగణనని కండక్ట్ చేయడం జరిగింది. అట్లా ఇది ఫస్ట్ నేషనల్ సెన్సెస్గా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఫర్దర్గా ఇరాక్ దేశం యొక్క క్యాపిటల్ మనం చూసుకుంటే బాగ్దాదు. కరెన్సీ చూస్తే ఇరాకీ దినారు. ప్రెసిడెంట్ ఏమో అబ్దుల్ లతీఫ్ రషీద్. గవర్నమెంట్ అక్కడ ఉన్నది రిపబ్లిక్ పార్లమెంటరీ సిస్టమ్ అండ్ ఫెడరల్ రిపబ్లిక్ ప్రభుత్వం అయితే ఉంది. సో లైక్ ఇప్పుడు ఇండియాలో ఏ విధంగా రిపబ్లిక్ గవర్నమెంట్ పార్లమెంటరీ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఉందో అట్లా ఆ విధంగానే ఇరాక్ దేశంలో కూడా పార్లమెంటరీ టైప్ ఆఫ్ గవర్నమెంట్ అయితే ఉండటం జరిగింది. మరి ఆ దేశం యొక్క పాపులేషన్ మనం చూసుకుంటే లైక్ 4.55. సో ఇంచుమించుగా 4,55,00,000 మంది ఉంటారు. అంటే నథింగ్ హార్డ్లీ. సో లైక్ మనకి ఇంకా తెలంగాణ రాష్ట్రం కంటే తక్కువ పాపులేషన్ అక్కడ.
ఓకేనా. సో ఒక తెలంగాణ రాష్ట్రం ఈజ్ ఈక్వల్ టు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పాపులేషన్ ఈజ్ ఈక్వల్ టు ఇరాక్ అనేటువంటి ఒక దేశం యొక్క పాపులేషన్ అన్నట్టు. ఓకేనా. సో అదొక ఇంపార్టెంట్ అంశంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా ఫర్దర్గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇప్పుడు ఈ బ్రెజిల్ అనేటువంటి ఒక దేశం ఉందా, సో వీళ్ళు 2024కి సంబంధించి G20 సమిట్ని కండక్ట్ చేశారు కదా. G20 సమిట్ని వీళ్ళు కండక్ట్ చేయడం జరిగిందా. సో దాని తర్వాత కండక్ట్ చేశారు కాబట్టి నెక్స్ట్ అనేటువంటిది నెక్స్ట్ 2025కి సంబంధించినటువంటి సమిట్ ఏదైతే ఉందో, సో ఇది ఫర్దర్గా ఎప్పుడు జరుగుతుంది, ఫర్దర్గా ఎవరు కండక్ట్ చేయబోతా ఉన్నారు, ఆఫ్రికా అండి. సో సౌత్ ఆఫ్రికా కండక్ట్ చేయబోతా ఉంది. క్లియర్ కదా. సో 2023లో జరిగిన సమిట్ G20 సమిట్ని ఇండియా కండక్ట్ చేయగా 2024లో జరిగిన సమిట్ని బ్రెజిల్ దేశము కండక్ట్ చేయగా 2025లో జరిగేటువంటి సమిట్ని సౌత్ ఆఫ్రికా కండక్ట్ చేస్తూ ఉంది. అట్లా మనం చూసుకున్నట్లయితే ఈ మూడు దేశాలను కలిపే ట్రయోక్ అని పిలుస్తూ ఉంటారండి. సో లైక్ 2023, 24, 2025 అయితే దీన్ని ఏమంటారు, G20 2024 ట్రయోకాగా పిలుస్తూ ఉంటారు. సో G20 2024 ట్రయోకాలో ఉన్నటువంటి దేశాలు ఎవరెవరు అన్నప్పుడు లైక్ ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా ఉంది. సో G20 ఈ సంవత్సరం నిర్వహించినటువంటి దేశము బ్రెజిల్, గత సంవత్సరం నిర్వహించినటువంటి దేశము ఇండియా, సో నెక్స్ట్ ఇయర్ నిర్వహించబోయేటువంటి దేశం సౌత్ ఆఫ్రికా. ఈ మూడు దేశాలను కలిపి G20 ట్రయోకాగా పిలుస్తూ ఉంటారు. అట్లా ఇవి మనకి న్యూస్లో ఉన్నటువంటి అంశం. మరి అయితే సౌత్ ఆఫ్రికా దేశం ఏదైతే G20ని నిర్వహించాలనేటువంటి ఆలోచనలో ఉందో, మరి దాని యొక్క థీమ్ మనం చూసుకుంటే లైక్ సోలిడారిటీ, ఈక్వాలిటీ అండ్ సస్టైనబిలిటీ. సో ఇది ఈ యొక్క G20 యొక్క థీమ్గా మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఫోకస్ ఏరియాస్ కనుక మనం చూసుకున్నట్లయితే లైక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సంబంధించి ఫోకస్ చేస్తారు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి ఫోకస్ చేస్తారు, గ్లోబల్ ఇన్ఈక్వాలిటీకి సంబంధించి, ఇన్క్లూజివ్ ఎకనామిక్ గ్రోత్కి సంబంధించి, క్లైమేట్ యాక్షన్కి సంబంధించి వీరు ఫోకస్ చేయడం జరుగుతుంది. సిగ్నిఫికెన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్రికన్ కంట్రీ టు ప్రెసైడ్ ఓవర్ ది G20. సో ఇప్పటివరకు G20 సమావేశాలు ఏవైతే జరిగినాయో దానిలో ఇప్పటివరకు సౌత్ ఆఫ్రికా లేదా ఆఫ్రికా కంట్రీ హోస్ట్ చేయలేదు. మొట్టమొదటిసారి ఇప్పుడు ఈ 2024లో జరగబోయేది మొట్టమొదటిసారిగా ఒక ఆఫ్రికా దేశము G20 సమిట్ని హోస్ట్ చేయబోతా ఉంది. గోల్స్ పరంగా చూసుకుంటే లక్ష్యాలు మనం చూసుకుంటే లైక్ స్ట్రెంథనింగ్ పార్ట్నర్షిప్, ప్రమోషన్ ఆఫ్రికన్ డెవలప్మెంట్ ప్రయారిటీస్ అండ్ ఫాస్టరింగ్ లైక్ గ్లోబల్ యూనిటీ అండి. సో సింపుల్గా ఈ యొక్క గోల్స్ మనం చూసుకుంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి మధ్య ఉన్నటువంటి సంబంధాలను బలోపేతం చేయటం, భాగస్వామ్యాన్ని పెంపొందించడం, దాంతోపాటు ఈ యొక్క దేశాలలో అభివృద్ధిని సాధించడం, దాంతోపాటు గ్లోబల్ యూనిటీ. సో ప్రపంచ దేశాలన్నిటి కూడా ఏకంగా ఉండటం, ఐకమత్యంతో ఉండే విధంగా తగు చర్యలను తీసుకునేటువంటి కాన్సెప్ట్తోనే G20ని సౌత్ ఆఫ్రికా దేశం నిర్వహించబోతా ఉంది. సో ఇదొక ఇంపార్టెంట్ ఈవెంట్. నెక్స్ట్ ఇంకొక అంశం ఇక్కడ చూసుకున్నట్లయితే గెబాన్ అనేటువంటి ఒక దేశం ఉంటుంది. సో గెబాన్ అనేటువంటి దేశం మొట్టమొదటిసారిగా ఆ దేశంలో కాన్స్టిట్యూషన్ని వాళ్ళు అప్రూవ్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పటి వరకు ఈ దేశానికి రాజ్యాంగం అనేటువంటిది లేదు. మొట్టమొదటిసారిగా ఈ రాజ్యాంగాన్ని వారు రాసుకున్నారు, దాన్ని ఆ దేశం అంతా కూడా అమలు చేసుకోబోతా ఉన్నారు అండి. ఓకేనా. సో అయితే మరి దీనికి అంటే ఈ దేశానికి రాజ్యాంగం కావాలి అని ఆల్మోస్ట్ 91% అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే గతంలో దాదాపు ఒక 55 years నుంచి కూడా గెబాన్ అనేటువంటి ఒక దేశము వంశ పారంపర్యంలో పాలనలో ఉండడం జరిగింది. అర్థమైందా. సో లైక్ క్రౌన్ రూలా లేదా క్రౌన్ రూల్ లేదంటే లైక్ డైనాసిటీ రూల్ అని మనం చెప్పుకోవచ్చు. సో లైక్ ఒక వంశం యొక్క పరంపరలో ఈ దేశం అనేటువంటిది కంటిన్యూ అవుతూ వస్తుంది 55 years నుంచి. సో ఇప్పుడు 2024లో ఈ దేశానికి విముక్తి వచ్చి ఇంకా ఆ దేశంలో ఎలక్షన్స్ నిర్వహించుకుంటా ఉన్నారు. ఆ దేశానికి సపరేట్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది అమల్లోకి కూడా రావడం జరిగింది అండి. ఓకేనా. సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశంగా మనం చెప్పుకోవచ్చు. సో లైక్ ప్రజాస్వామిక పౌర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. సో డెమోక్రటిక్ కంట్రీ, సివిల్ డెమోక్రటిక్ కంట్రీగా డిక్లేర్ చేశారు. సో ఫైనల్గా ఈ దేశంలో ఇంకా ఎలక్షన్ అనేటువంటిది జరుగుతూ ఉంది. సో ఎవరైనా కాంటెస్ట్ చేయవచ్చు. ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా ఇండియాలో ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగానే ఆ దేశంలో జరగబోతూ ఉంది. ఓకే. సో నెక్స్ట్ ఇంకొక అంశం మనం చూస్తే నరేంద్ర మోడీ గారికి వివిధ దేశాల నుంచి వివిధ అవార్డ్స్ అనేటువంటివి వచ్చినాయి. అట్లా మనం చూసుకుంటే ఇటీవల నవంబర్ నెలలోనే లైక్ డొమినిక్ అనేటువంటి ఒక దేశం నరేంద్ర మోడీ గారికి
ఆ దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి పురస్కారాన్ని అందజేసింది. దాని తర్వాత గయానా అనేటువంటి ఒక దేశం కూడా ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేటువంటి ఒక పౌర పురస్కారాన్ని అందజేసింది. కారణం ఏంటి అంటే గయానా దేశమైనా కానీ డొమినికా అనేటువంటి దేశమైనా కానీ ఈ రెండు ఎందుకు నరేంద్ర మోడీ గారికి ఈ యొక్క అవార్డులను ఇవ్వడం జరిగింది అంటే ఆయన అంటే మనం ఏం చేస్తాం, మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది, మన ఇండియన్స్ ఏం చేసాం, ఈ కరోనా వచ్చినటువంటి సమయంలో దాదాపు 75,000 కరోనా వచ్చినటువంటి సమయంలో దాదాపు 75,000 ఆస్ట్రాజెనికా సో కోవిడ్ వ్యాక్సిన్లను మనం ఆ దేశానికి సరఫరా చేయడం జరిగింది అండి. అర్థమైందా? సో ఆస్ట్రాజెనికా అనేటువంటి కంపెనీకి చెందినటువంటి కరోనా వైరస్ కంట్రోల్ చేసేటువంటి టీకాలను, వ్యాక్సిన్లను మనం దాదాపు 75,000 డోస్లను ఈ రెండు దేశాలకు మనం ఇచ్చాం. సో ఇచ్చినందుకు గాను వారికి గుర్తింపుగా, గ్రాటిట్యూడ్గా మనకి అవార్డ్స్ అనేటువంటివి, హానర్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. అట్లా అవి కాకుండా ఆల్రెడీ కొన్ని దేశాలు మోడీ గారికి కొన్ని హానర్స్ను లైక్ అవార్డ్స్ను ప్రజెంట్ చేశాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే ఇక్కడ చూడవచ్చు మీరు, లైక్ భూటాన్ దేశం వచ్చేసి ఆర్డర్ ఆఫ్ ది డ్రంక్ గయల్ప్ అనేటువంటి గుర్తింపునిచ్చింది, అవార్డునిచ్చింది. దాని తర్వాత మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికానేమో లైక్ మనం చూసుకుంటే లెజియన్ ఆఫ్ మెరిట్ బై ద యుఎస్ గవర్నమెంట్ అని ఒక అవార్డుని ఇచ్చారు. దాని తర్వాత చూసుకుంటే బహ్రెయిన్ అనేటువంటి ఒక దేశం కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రెనెన్స్ అనేటువంటిది ఇచ్చారు. తర్వాత మనం చూసుకున్నట్లయితే మాల్దీవ్స్ వాళ్ళు ఆర్డర్ ఆఫ్ ది డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ నిషాన్ ఇజరుద్దీన్ అనేటువంటిది ఇచ్చారు. దాని తర్వాత రష్యా వాళ్ళు మనం చూసుకుంటే ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ అవార్డు అనేటువంటిది ఇచ్చారు. ఇది మనకి లైక్ టీజీపీఎస్సి నిర్వహించిన గ్రూప్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్. సో టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 3లో క్వశ్చన్ అండి ఇది. సో రష్యా వాళ్ళు ఇండియా మనకి పిఎంకి ఇచ్చినది ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ అవార్డుని ప్రజెంట్ చేయడం జరిగింది అండి. ఓకేనా? సో దాని తర్వాత మనం చూసుకుంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వారేమో ఆర్డర్ ఆఫ్ జయద్ అవార్డుని, పాలస్తీనా వాళ్ళు గ్రాండ్ కలర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ పాలస్తీనా అవార్డుని నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు స్టేట్ ఆర్డర్ ఆఫ్ గజీ అమీర్ అమనుల్లా ఖాన్ని, నెక్స్ట్ వచ్చి సౌదీ అరేబియా వాళ్ళు అబ్దుల్జీ ఆల్ సౌద్ అనేటువంటి అవార్డ్స్ని ఇచ్చి మనకి సత్కరించడం జరిగింది అండి. ఓకేనా? సో ఇవి మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాలి. దీంతోపాటు ఈ గయానా అయినా కానీ డొమినికా అనేటువంటి దేశం కానీ ఈ రెండు దేశాలు కూడా ఈ అవార్డ్స్ని ప్రజెంట్ చేసింది ఎక్కడ అంటే లైక్ ఈ సెకండ్ ఇండియా క్యారికామ్ సమిట్ జరిగింది. సో లైక్ గయానా దేశంలో జార్జ్ టౌన్లో జరగగా అక్కడ ఈ యొక్క అవార్డ్స్ని నరేంద్ర మోడీ గారికి ప్రజెంట్ చేయడం జరిగింది అండి. ఓకేనా? సో అట్లా ప్రజెంట్ చేస్తూ అవార్డుకి సంబంధించినటువంటి ఈ ప్రెస్ రిలీజ్ కూడా ఆ దేశం ఇచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ డొమినికా ఇచ్చినటువంటి దేశం యొక్క ప్రెస్ రిలీజ్ ఇది. సో దానికి సంబంధించి మనం చూడవచ్చు ఇక్కడ. ఓకేనా? సో ఇవి ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి అంశాలు. సో నెక్స్ట్ వీడియోలో సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.